హలో అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉల్లాకు ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. అసలు నాకు కుకింగే రాదు, వంట ఎలా చేయాలి అని అనుకునే వాళ్ళకి కూడా చాలా టేస్టీగా ఈజీగా చేసి పెడితే ఇంట్లో వాళ్ళు నువ్వే వండావా నిజంగా అని అడిగే అంత బాగుంటుందన్నమాట. సో ఉల్లాకిని నీట్గా మొత్తం క్లీన్ చేసేసి కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం కడాయి పెట్టి ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు ఉల్లాకు యాడ్ చేసేసుకొని దాంట్లో కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేసి 5 to 8 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే దీంట్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ది మనం రెడీ చేసుకుందాం. అందరికీ తెలిసిందే. నేనేం చేస్తానంటే ఎగ్ కానీ చికెన్ కానీ చేసేటప్పుడు పచ్చిమిర్చి, అల్లం అండ్ మన ఎల్లిపాయలుతో పాటు కలిపి మిక్స్ చేస్తానన్నమాట. మిక్సీ చేసి ఆ పేస్ట్ని వేసేసుకుంటాను. దానివల్ల ఏంటంటే మనం ఫ్రెష్గా చేసి వేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా వేసి చూడండి, మీరు కూడా నిజంగా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందని చెప్పకపోతే నేను గ్యారంటీ అనమాట. సో చాలా బాగుంటుంది. ఏదైతే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుందో అది వేసిన తర్వాత ఒక్కసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత 5 మినిట్స్ కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత స్పేస్ చేసేసుకొని ఎగ్స్ అనేవి అందులో వేసేసుకోండి. ఎగ్ సిమ్లో పెట్టుకోవాలి. ఎగ్స్ అనేది మనం కొట్టేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే చాలా మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఎగ్ అనేది మనకి అడుగంటది, ఏం కాదు, చాలా బాగా కుక్ అవుతుంది. 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేసుకోండి, తిప్పి వేసుకోండి అనమాట. సో తిప్పేసుకొని మనము ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే ధనియాల పొడి, గరం మసాలా ఏదైతే అప్పుడు మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటామో పచ్చిమిర్చి పేస్ట్ వేసినప్పుడు అప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది మీ ఇష్టం, మీకు ఆప్షన్. ఇలా వేస్తే మాకు ఇలా పైన అనిపిస్తుంది అని అనిపిస్తే. సో తర్వాత మనం ఇట్లా 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఫ్లిప్ చేసి స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుంటే చూడండి, ఏ ఎగ్గా ఎగ్ ఎంత బాగుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా కొంచెం తినే దగ్గర చాలా అన్నం తినేస్తాం తెలుసా. ఇది రోటీకి కూడా చాలా బాగుంటుంది.